సో ఎలా అనిపిస్తుంది బావా గామా అవార్డు తీసుకోవడము, దుబాయ్ గడ్డ మీద ఇలాంటి అవార్డు తీసుకోవడం ఏంది ఫీల్ ఏంది? చాలా 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 హ్యాపీగా ఉంది బావా. Yes. ఎందుకంటే ప్రజా యుద్ధ నౌక సామాజిక చైతన్య గీతాలతో పాటు అనేక అంశాలపైన పాటలు రాస్తూ పాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి ఒక మహా కవి గాయకుడు ప్రజా వాగ్గేయకారుడు మన గద్దరన్న పేరుతో ప్రకటించినటువంటి అవార్డు నాకు రావడం చాలా గద్దర్ గామా అవార్డు, గద్దర్ గామా అవార్డు నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మేము కూడా మీ పాటలు వింటుంటే గాయకునిగా, రైటర్గా, కంపోజర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా సో ఇన్ని రోల్స్ చేస్తూ ఉంటారు కదా. మన దగ్గర చాలా మందికి ఇడి దాకా రావడం ఒక పెద్ద అదే ఆకాశంలో ఒక చుక్క లెక్క మనం అందుకోలేమని చెప్పి చాలామంది ఫీలింగ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే చిన్న సజెషనో అడ్వైజో ఏం చెప్తారు మీరు? నేను అది కరెక్ట్ కాదంటాను. ఎందుకంటే నేను ఒక గుండు పిన్ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను ఓకే, మనం ఒకవేళ గుండు పిన్ అయినట్టయితే మనల్ని ఎక్కడ పెట్టినా మనం ఆగలేము, దాన్ని పొడుచుకొని బయటకు వచ్చేస్తాం. అవును. కాబట్టి మనలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనకు మనమే దాన్ని ఎంకరేజ్ చేసుకొని ఏ అవకాశం వచ్చినా అవకాశాన్ని వదులుకోకుండా నీలాగా నాలాగా ఖచ్చితంగా అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ స్థాయికి రావాలి, ఇట్లాంటి అవార్డులు కూడా వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గామా వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్.